ఇది ఓటింగ్కి సంబంధించిన వీడియో, ఓటింగ్ అనాలిసిస్. ఇందాక వీడియోలో లాస్ట్లో చెప్పిన విధంగా నార్మల్గా ఉండదు వీడియో, కొద్దిగా షాక్లు ఉంటాయి అని చెప్పాను కదా. సో దానికి సంబంధించిన వీడియో అనమాట. ఇక్కడ బయట సోదొద్దు, లోపలికి వెళ్ళి చెప్పుకుందాం. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ముందుగా మీరు చేయాల్సిన పని, ఈ వీడియోని లైక్ చేసి మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు, మీరు ఎవరి ఫ్యాను, ఎవరికి ఓట్ చేస్తున్నారు అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే కొద్దిగా అలజడి జరిగింది ఓటింగ్లో, డీటెయిల్గా చెప్తాను మీకు ఏం జరిగింది ఏంటి అని చెప్పి. బట్ ఈ కామెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు లైక్ చేసిన తర్వాత పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ కొట్టండి. ఈ వీడియోకి మినిమంగా 3000 లైకులు, మన పెద్ద వద్దు, మనకు 3000 లైకులు చాలు. 3000 లైకులు, 1000 కామెంట్లు, 1000 సబ్స్క్రిప్షన్లు, 1000 మంది సబ్స్క్రైబ్ కొత్తగా ఖచ్చితంగా చూస్తారు ఈ వీడియోని. వెళ్తుంది ఈ వీడియో, నాకు ఆ నమ్మకం కూడా ఉంది. ఎందుకంటే ఇందులో కొన్ని ఫ్యాక్ట్స్, నా పరిధిలో ఉన్న ఫ్యాక్ట్స్ మీకు చెప్పబోతున్నాను. సో ఖచ్చితంగా ఈ వీడియో వెళ్తుంది, చివరిదాకా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బాస్. ఎంత కదా మనం 75 ఈజీ కొట్టించి మీ అందరూ సపోర్ట్ చేస్తాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాటర్లోకి వద్దాం. సో మనం ఈ వారం మొత్తం పెద్దగా ఓటింగ్ అనాలిసిస్ చెప్పుకోవాల్సిన నెసిటీ లేదు. ఎందుకు తెలుసా, మనం ఫోకస్ చేసేది ఎలిమినేషన్ మీదే. పాయింట్ నెంబర్ 1. ఎందుకంటే ఎలిమినేషన్ ఎవరు అవుతారు అన్నది ఎక్కువ ఎగ్జైటింగ్గా ఉండే వార్త కాబట్టి. బట్ మనం ఇప్పటివరకు అన్ని వారాలు చూసుకుంటూ వస్తే దివ్యకి ఓటింగ్ తక్కువగానే ఉంది కాబట్టి ఆ ఫైర్ స్ట్రోమోలు ఉండటం వల్ల ఫైర్ స్ట్రోమోలు ఒక్కొక్కరు ఎలిమినేట్ అయిపోయారు. ఇంకా మెయిన్ స్ట్రోమోలు ఎవరైతే ఉన్నారో, అదే ఓజీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వంతు వచ్చింది. దివ్య నైదర్ ఓజీ నార్ ఫైర్ స్ట్రోమ్ చెప్పాలంటే మధ్యలో వచ్చిన వైల్డ్ కార్డ్, 3rd వీక్ తర్వాత వచ్చిన వైల్డ్ కార్డ్. సో ఇంకొక వైల్డ్ కార్డ్కి అదే ఇంకా ఆవిడకి కూడా ఓటింగ్ లేకపోవడం, సో ఇంక వైల్డ్ కార్డ్స్ ఆవిడకన్నా తక్కువ ఉన్న అందరూ వెళ్ళిపోవడంతో ఇప్పుడు ఆవిడ ఛాన్స్. సో మ్యాక్స్ ఆవిడే వెళ్ళిపోతారు, ఇది ఒక పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇమ్మాన్యుల్ ఫస్ట్ టైం ఓటింగ్లోకి వచ్చాడు కాబట్టి, నామినేషన్స్లోకి వచ్చాడు కాబట్టి ఇమ్మాన్యుల్కి ఓటింగ్ ఎంత ఉంటుంది అన్నది పాయింట్. సో మనం స్టార్ట్ ఆఫ్ ద వీక్స్లోనే ఓకే మరీ తీసుకెట్టిగా లేదు, బాగానే ఉంది, ఓకే రాణించగలడు అన్న విధంగా. సో ఇవే 2 పాయింట్లు. ఎన్ని రోజులు తిప్పి చెప్పుకున్నా అదే. బట్ ఇప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెర మీదకి వచ్చినాయి. ఇక్కడ నుంచి షాక్ సిద్ధంగా. ఫస్ట్ మనం టాప్ మాట్లాడుకుందామా, బాటమ్ మాట్లాడుకుందామా? సరే, మీకోసం టాపే మాట్లాడుకుందాం. అయితే ఇమ్మాన్యుల్ ఓటింగ్ సోషల్ మీడియాలో చూసినప్పుడు 2nd ప్లేస్లో డైరెక్ట్గా కనిపిస్తూ ఉంది. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. మిస్డ్ కాల్స్ కోసం కూడా మాట్లాడుతాను, అది 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అయితే ఇందులో చాలా రీజన్స్ ఏంటంటే, ఇది మొత్తం ఇమ్మాన్యుల్ ఓటింగేనా, ఇమ్మాన్యుల్ ఫ్యాన్స్ నిజంగా కాల్ రగరేసుకునేలా ఉందా, సూపర్ డూపర్ ఓటింగా అంటే నా పరిధిలో నేను చెప్తున్నాను, మొత్తం ఇమ్మాన్యుల్ ఓటింగ్ కాదు, సరేనా. ఇందులో కొద్దిగా గొప్ప తనుజ గారి ఫ్యాన్స్ ఓటింగు, సుమనన్న ఫ్యాన్స్ ఓట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఇమ్మాన్యుల్ అందరి వాడు. నిన్న వాళ్ళు చెప్పినట్టుగా ఇమ్మాన్యుల్ ఒక నియోజకవర్గానికి చెందినవాడు కాదు, ఇమ్మాన్యుల్ అన్ని నియోజకవర్గానికి చెందినవాడు. ఇమ్మాన్యుల్ ఆల్రౌండరు, ఇమ్మాన్యుల్ అన్నిట్లోనూ రాణిస్తున్నాడు. ఇమ్మాన్యుల్కి గొప్ప 1-2 చోట్ల సేఫ్ ప్లేయర్ అని చెప్పడంతో మిగతా అన్ని చోట్ల మెజారిటీ ప్లేసెస్లో తన ప్రతిభను చూపించాడు ఇమ్మాన్యుల్. టాస్కుల్లో కానీ, ఎంటర్టైన్మెంట్లో కానీ, బాండింగ్స్లో కానీ, తన అనుకున్న వాళ్ళకి స్టాండ్ తీసుకోవడంలో కానీ ఇమ్మాన్యుల్ కొట్టేవాళ్ళు లేరు ఈ సీజన్లో. ఆ రేంజ్లో మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ ప్లేయర్ ఇమ్మాన్యుల్. కప్పు ఎవరు కొట్టినా కూడా నా పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ ప్లేయర్ ఇమ్మాన్యుల్. కానీ అలాంటి ఇమ్మాన్యుల్ ఇప్పుడు కప్పు కొట్టే స్థితిలో లేకపోవడానికి కారణం ఇమ్మాన్యులే. ఎందుకంటే తను ఎప్పుడు నామినేషన్స్లోకి రాలేదు. నామినేషన్స్లోకి రాకపోవడం వల్ల ఆడియన్స్ కనెక్టివిటీ అనేది తగ్గింది. ఎస్ ఇమ్మాన్యుల్ బాగా ఆడతాడ్రా, ఇమ్మాన్యుల్ సూపరు అని అంటాం వేరు, ఇమ్మాన్యుల్ కొట్టేద్దాం, తీ ఫోన్ ఇమ్మాన్యుల్ కొట్టేద్దాం అనుకోవటం వేరు. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ ఇమ్మాన్యుల్కి కూడా తెలుసు, అది ఇంకో దరిద్రం. బట్ ఎనీవే, సో ఇమ్మాన్యుల్ ఓటింగ్లోకి రాలేదు. దాంతో ప్రజలందరూ ఎవరైతే ఉన్నారో బిగ్ బాస్ ఫ్యాన్స్ అందరూ వేరే వాళ్ళు కనెక్ట్ అయిపోయారు. సో ఇమ్మాన్యుల్ కోసం ఎవరు మిగలలేదంటే మిగిలారు, హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మిగిలారు. సో ఫస్ట్ మనం ఎదురు చూస్తుందంటే ఇమ్మాన్యుల్ ఓటింగ్ ఎక్కడ ఉంటుంది ఏంటి అని చెప్పి. బట్ పర్లేదు, 2nd ప్లేస్లో ఉన్నాడు. కానీ 2nd ప్లేస్లో ఉన్నాడు మా వాడు అని మీరు అనుకుంటే మాత్రం మీరు మోసపోయినట్టే. ఎందుకంటే అందులో సుమన్ శెట్టి ఫ్యాన్స్ ఓటింగ్ ఉంది, తనుజ గారి ఫ్యాన్స్ ఓటింగ్ ఉంది. గొప్ప తనుజ గారి ఫ్యాన్స్ ఓటింగ్ చాలా చోట్ల మొత్తం కళ్యాణ్కి కూడా పడుతుంది. అది కళ్యాణ్కి పడుతుంది, ఇమాన్యుల్కి పడుతుంది, బర్నియానికి పడుతుంది, అందరికీ పడుతుంది. అది కొంతమంది చక్కగా పడుకున్నారు. సుమనన్న ఓటింగ్ కూడా బర్నియానికి ఇమాన్యుల్కి ఎక్కువ పడుతుంది, వాళ్ళిద్దరికి ఎక్కువ వెళ్తూ ఉంది. ఎందుకంటే ఇమాన్యుల్ నామినేషన్లోకి వచ్చాడు వేద్దాం అని చెప్పి వేసిన ఉన్నారు. కానీ ఎప్పుడైతే తనుజ సుమనన్న కూడా నామినేషన్స్లోకి వస్తారో అప్పుడు ఇమాన్యుల్ అసలు ఓటింగ్ అన్నది బయటపడుతుంది. సో ప్రెజెంట్ 2nd ప్లేస్లో ఉన్నది అన్నది కొద్దిగా సోషల్ మీడియాలో 2nd ప్లేస్లో ఉన్నది అన్నది, లేదంటే హాట్స్టార్ ఓటింగ్లో 2nd ప్లేస్లో ఉంటుంది అన్నది కొద్దిగా బబులే, ఒక బుడగ, అది పేలచ్చు. ఇప్పుడు 2వ పాయింట్ మాట్లాడుకుందాం. ఇది ఇంట్రెస్టింగ్ పాయింట్. ఏంటి అంటే మిస్డ్ కాల్స్లో ఇమ్మాన్యుల్కి భయంకరంగా మిస్డ్ కాల్స్ వస్తున్నాయని చెప్పి ఒక చిన్న లీక్, భారీ ఎత్తున మిస్డ్ కాల్స్ వస్తున్నాయని చెప్పి.
ఇది ఎంతవరకు కరెక్ట్ అనిపించచ్చు అనుకోవచ్చు అంటే అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇమాన్యుయల్ జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా చాలా డీప్గా నాటుకుపోయాడు, గ్రామాల ప్రజల్లోకి వెళ్ళిపోయాడు. వాళ్ళ సైడ్ నుంచి మిస్డ్ కాల్స్ పడే అవకాశం ఉంది. వాళ్ళు బిగ్ బాస్ కనుక చూస్తూ ఉంటే మిస్డ్ కాల్స్ పడే అవకాశం ఉంది. ఇక్కడ ఇమాన్యుయల్కి ఇంకో ఫెచ్చింగ్ ఏమైందంటే రాము లేకపోవడం. సో రాము లేకపోవడం తనకి అడ్వాంటేజ్ అయింది. సో ఎవరైతే రూరల్ నుంచి ఓట్ బ్యాంక్ ఉంటుందో ఇమాన్యుయల్కి ఆ మిస్డ్ కాల్స్ ద్వారా వాళ్ళకి కనెక్ట్ అవ్వచ్చు. సరే, ఇప్పుడు అంటే ఆ లెక్కను చూసుకుంటే సోషల్ మీడియాలో సెకండ్ ప్లేస్లో ఉన్న ఇమాన్యుయల్ ఓవరాల్గా మిస్డ్ కాల్స్ అన్ని కలుపుకుంటే టాప్లో ఉంటాడా భయ్యా? అయితే ఇమాన్యుయల్ నెంబర్ 1 ఇమాన్యుయల్ కప్పు కొట్టే ఛాన్సులు ఉన్నాయంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు తెలిసిన నిజాలను బట్టి అంటే నాకు తెలిసిన ఫ్యాక్ట్స్ని బట్టి నేను అన్ని మెర్జ్ చేసుకుని అన్ని డేటాలు కలెక్ట్ చేసుకుని నా అనాలిసిస్ చేసుకుంటే లేదు, ఇమాన్యుయల్ ఫస్ట్లో లేడు. ప్రజెంట్ ఈ వారంలో అట్లీస్ట్ ఈ వారంలో చూసుకుంటే కళ్యాణ్ బాబే నెంబర్ 1, బాబు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. అటు మిస్డ్ కాల్స్ కానివ్వండి లేదంటే ఇటు హాట్స్టార్ ఓటింగ్ కానివ్వండి, రెండు కలిపినప్పుడు మాత్రం బాబే నెంబర్ 1లో ఉండే ఛాన్స్ ఉంది. మీరు అనుకోవచ్చు నేనే చెప్తాను ఇది ఎవ్వరు చూసింది కాదు, వెళ్ళి అరే ఓపెన్ చేయరా కొట్రా సెలెక్ట్ కళ్యాణ్ బాబు ఓటింగ్ కితనా అని కొడితే వచ్చేది కాదు. అది మనం వెళ్ళి చూసేసి చేసేసింది కాదు. కొన్ని విషయాలు మనం తెలుసుకున్నది, ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకున్నది ఇది. నాకు ఎవరు అడిగారు క్వశ్చన్, ఏదో ట్విట్టర్లో ఏదో దాన్ని కూడా స్క్రీన్ షాట్ ఏదో పెట్టారు. బర్నీ అన్న కూడా ఎవరు గెస్ చేయలేదు అది అంటే, ఎందుకు గెస్ చేయలేదు భయ్యా? డే 40 ఓటింగ్ అనాలిసిస్ అని కొట్టండి, హౌస్ తగలడిపోతుంది ఈ ఎలిమినేషన్ అయితే అని చెప్పి క్లియర్ కట్గా బర్నీ అన్న రాము ఇద్దరు డేంజర్ జోన్లో ఉంటారు అని నీట్గా చెప్పాను నేను. కట్ చేస్తే వాళ్ళిద్దరుగా నుంచున్నారు లాస్ట్కి. సో ఓటింగ్ అనాలిసిస్లో ఈ సీజన్లో ఎక్కడ కూడా రాంగ్ అవ్వాల, అదే ధైర్యంతోనే కంటిన్యూషన్ చేసుకుంటే వెళ్తుంది. రాంగ్ అయితే తెలిసిపోద్ది కదా, ఆపేస్తాం లేదంటే మార్చడం వేరే సోర్సెస్ని ఎత్తుక్కోవడం ఏదో చేసేవాడిని. సో చూస్తే మాత్రం ఓవరాల్గా చూసుకుంటే ప్రజెంట్ అయితే మాత్రం ఇమాన్యుయల్ సెకండ్ ప్లేస్లో ఉన్నమాట వాస్తవమైన మిస్డ్ కాల్స్ అన్నీ కలిపేసి తోపు తురుము ఫస్ట్కి వెళ్ళిపోయాడు అంటే మాత్రం అలాంటి సీన్ అయితే మాత్రం నాకు కనిపించట్ల. ప్రజెంట్ అయితే మాత్రం కళ్యాణే లీడ్లో ఉన్నాడు, కళ్యాణే ప్రజెంట్ టాప్లో ఉన్నాడు. బట్ మన మెయిన్ ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో తనుజ గారు కానీ లేదంటే సుమనన్న కానీ వాళ్ళిద్దరు కూడా ఓటింగ్లోకి రాలా. ఉన్న వాళ్ళలో ఉన్న 6గురిలోనే మనం మాట్లాడుకుంటాం, మిగతా 2 లేకపోవడం. 6గురిలో చూసుకుంటే సోషల్ మీడియాలో ఏదైతే ఓటింగ్ ఉందో అలాగే ఉంది, బట్ డిఫరెన్స్ అనేది తక్కువ ఉండొచ్చు. డిఫరెన్స్ ఇక్కడ ఒక 10-12% ఇమాన్యుయల్కి కళ్యాణ్కి డిఫరెన్స్ ఉంటే అక్కడ ఒక 5-6% డిఫరెన్స్ ఉండొచ్చు. అలాగే ఎక్కువ ఏంటిది నేను షాక్కి గురైంది ఏంటి అంటే ఇమాన్యుయల్కి ఈ రేంజ్ ఓటింగ్ నేను ఎక్స్పెక్ట్ చేయాలి టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే. ఎందుకంటే 9-10 వారాలు నామినేషన్లో ఉన్న వ్యక్తిని జనాలు అసలు గుర్తుంచుకోరు. జనరల్గా అయితే ఏదో ఊకే అంటారు తప్పితే వేసేస్తాం ఏదోలే బాగా ఆడుతున్నాడు అంటారు తప్పితే వెయ్యరు. మోస్ట్లీ షాకింగ్ ఎలిమినేషన్లే చూస్తాం. కానీ ఇమాన్యుయల్కి ఈ రేంజ్ ఓటింగ్ అని వచ్చిందంటే కనుక అది నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. అంటే పబ్లిక్ తనని ఆదరించారు, తను గుర్తుపెట్టుకున్నారు, తను ఒకడున్నాడు అని అర్థం చేసుకున్నారు. ఆ ఓటింగ్లోకి వచ్చినప్పుడు వాళ్ళ అభిమానాన్ని చూపించారు. కాకపోతే ఇంకొంచెం ఎర్లీగా వచ్చి ఉంటే ఇంకా బాగా అడ్వాంటేజ్గా ఉండేది. బట్ చూద్దాం, ఇలా కనుక ఇదే కనుక కంటిన్యూ అయ్యి ఇంక వరుసగా మిగతా 5 వారాల్లో 3-4 వారాలు వరుసగా నెక్స్ట్ వారాలు కూడా వస్తే నామినేషన్స్లోకి ఇమాన్యుయల్కి అది ఫెచ్ అయ్యే అవకాశం ఉంది. దాన్ని ఎంత అడ్వాంటేజ్గా మారుతుంది అన్నది మిగతా వాళ్ళు గేమ్ ఆడకపోవటం, వాళ్ళు తప్పులు చేయటం, ఇమాన్యుయల్ కరెక్ట్గా చేయటం వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ ప్రస్తుతానికి అయితే ఈ రోజుకి ఈ పాయింట్ ఆఫ్ టైం అంటే నిన్న రాత్రికి ఈ పాయింట్ ఆఫ్ టైం వరకు చూసుకుంటే కళ్యాణ్ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. సో దాంట్లో డౌట్ పడాల్సిన అవసరం లేదు. బట్ అలా అని చెప్పి మీరు కనుక కళ్యాణ్ ఫ్యాన్స్ రిలాక్స్ అయితే మాత్రం ఎవరేం చేయలేరు. మీరు ఎన్ని ఓట్లు వేయగలిగితే అన్ని ఓట్లు మీరు వేసుకోవాలి. సేమ్ అప్లికబుల్ ఫర్ ఇమాన్యుయల్ యాజ్ వెల్. ఇమాన్యుయల్ ఏదో ఎక్కడ ఉంటాడులే, సేవ్ అయితే గొప్ప, లేదా టాప్ 5 ఉంటే గొప్ప, టాప్ 3 ఉంటాడు, సూట్ కేసు తెచ్చుకుంటాడు, పెద్ద అంతకంతమంది సినిమా ఉండదు అనుకుంటే మీరు పప్పులో గాలేసినట్టే. ఉంది మ్యాటర్ అయితే ఉంది, మ్యాటర్ లేకుండా లేదు. మ్యాటర్ ఉంది కాబట్టి మీరు కొంచెం ట్రై చేస్తే మ్యాటర్ని కొంచెం పుష్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకా దేవుడి దయ ముందుకెళ్ళే కొద్ది ఇంక వాళ్ళ ఆటని ఆడకపోవటం, వాళ్ళ ఆటను వాళ్ళు ఖరాబ్ చేసుకోవటం, అట్ ద సేమ్ టైం ఇమాన్యుయల్ కరెక్ట్గా ఆడటం, వీటితో ముందుకెళ్ళే కొద్ది ఇంక ఛాన్సులు మెరుగైన అవకాశాలు ఉంటాయి. సో ఇది టాప్ సంగతి, టాప్ లేపేసాం. ఇట్లా క్లియర్ కట్ అయిపోయింది అనుకుంటున్నాను ఈ విషయం మాత్రం. బట్ షాక్ అయితే మాత్రం ఇమాన్యుయల్ గట్టిగానే పడతాయి మిస్డ్ కాల్స్ ఇవన్నీ చూసుకోండి. ఇప్పుడు బాటంకి వద్దాం. ఇది చాలా ఈజీ పీజీగా మండే మనం చెప్పేసుకున్నది ఏంట్రా అంటే దివ్య ఎలిమినేషన్ కన్ఫర్మ్. నేను టాప్ 5 సండే రోజు టాప్ 5 పెట్టినా కూడా వరుసగా దివ్య, దాని తర్వాత అమ్మాయి పేరేంటి రీతు, దాని తర్వాత ఏదో సంజన గారు ఆర్ బర్నీ గారు, ఇద్దరులో ఒకళ్ళు అలా బర్నీ గారు ఫస్ట్, తర్వాత సంజన గారు, అలా లేదంటే సుమనన్న ఎట్ట వెళ్ళిపోతారు అని చెప్పి నేను టాప్ ఫైనాలిసిస్ చెప్పా. కానీ కొన్ని పారామీటర్స్ మీద డిపెండ్ ఉంటుంది. ఈ టికెట్ ఫినాలే, ఎవిక్షన్ ఫ్రీ పాస్, కెప్టెన్సీ టాస్క్లు, వీటి మీద కూడా డిపెండ్ అయి ఉంటాయి అని మాట్లాడుకున్నాం. అయితే
సో ఏది ఎట్టించి ఎటు వెళ్ళినా సరే దివ్య వెళ్ళిపోద్ది, దివ్య నామినేషన్లో ఉంటే అనుకున్నాం. సో ఓటింగ్ చూసినా, సోషల్ మీడియా చూసినా, ఎక్కడ చూసినా కూడా దివ్య బాటంలోనే ఉంది. అది ఫ్యాక్టే. అది ఇక్కడ ఒక చిన్న ఎలిమెంట్ ఉంది. అదేంటి అంటే సంజన గారికి దివ్యకి అక్కడ మన సోషల్ మీడియా చూసినప్పుడు గ్యాప్ ఎక్కువ ఉన్నా ఆ గ్యాప్ కొద్దిగా తక్కువగానే ఉంది రియల్ టైంలో అన్నది ఒక చిన్న ఇన్ఫర్మేషన్. ఎందుకంటే సంజన గారికి పడుతున్న ఓటింగ్లో కొద్దిగా సోషల్ మీడియాలో ఫస్ట్ గుద్దేసినా కూడా ఎక్కువ ఓటింగ్ ఇమాన్యుల్కి వెళ్ళిపోతుంది. ఫస్ట్ నుంచి ఆవిడకి షేర్ అవుతూ వచ్చింది కొద్దిగా, ఇప్పుడు ఆ షేర్ లేదు. సో వెళ్తూ ఉంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఒకవేళ కనుక సంజన గారు కానీ సంజన గారు కానీ భరణి అన్న కానీ దివ్యకి దగ్గరలో వస్తే, అంటే ఒకవేళ దివ్య వాళ్ళ దగ్గర వరకు రీచ్ అయితే, పర్సంటేజ్ అనేది డిఫరెన్స్ ఆఫ్ పర్సంటేజ్ కన్నా తక్కువ ఉంటే బిగ్ బాస్ ఒక ఛాన్స్ తీసుకుంటారు ఈసారి. తీసుకొని యంగ్స్టర్ కాబట్టి, పైగా వైల్డ్ కార్డ్ కాబట్టి, అంటే మరీ అందరూ వైల్డ్ కార్డ్ వెళ్ళిపోతే మరీ ఇదిగా ఉంటుంది కాబట్టి లాజిక్స్ కొన్ని అప్లై చేసుకొని మ్యాజిక్గా దివ్యాని ఉంచే అవకాశం ఉంది ఒక కాల్ తీసుకొని అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్. ఇది నాట్స్ కన్ఫర్మేషన్, ఇట్స్ అన్ ఇన్ఫర్మేషన్. అగైన్ చెప్తున్నాను, ఏం చెప్పినా కూడా ఇది ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్గా తీసుకుని మీరు 2 ఓట్లు వేయగలిగితే 2 ఓట్లు వేసుకోండి. సరే, మళ్ళీ అది లాస్ట్లో మాట్లాడుకుందాం. సో ఇది ఒక ఇన్ఫర్మేషన్. ఆ రకంగా చూసుకుంటే దివ్యకు బిగ్ బాస్ ఒక ఛాన్స్ ఇచ్చి దివ్యాని గేమ్లో ఉంచవచ్చు. అట్ ద సేమ్ టైం దివ్యకి అలా ఛాన్స్ ఇచ్చినప్పుడు డేంజర్ బిల్స్ ఎవరికి రా అంటే భరణి సంజన గారికి. ఇది అన్యాయం కదా బ్రో అంటే అన్యాయమే. ఒకవేళ ఓట్స్లో కనుక వీళ్ళు లీడ్లో ఉండి కూడా వీళ్ళు ఎలిమినేట్ అయిపోతే ఖచ్చితంగా అన్యాయమే. కానీ ఆ డిఫరెన్స్ అంతా చూసుకోవాలి. అది కనుక పర్సంటేజ్లో ఉందని 1% అలా ఉంటే ఇంక దానికి పెద్ద మన అన్యాయంగా చెప్పుకునేది ఏం లేదు. గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ టీఆర్పీ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకునే డెసిషనే. లేదు ఓటింగ్ పర్సంటేజ్ 2% అంతకన్నా భారీగా ఉండి కనుక తీసేస్తే మాత్రం అబ్బో అన్ఫేర్ అంటే అన్ఫేర్. బట్ ఎండ్ ఆఫ్ ద డే అది ఎంత అన్నది మనకు తెలియదు. మనం మాట్లాడుకోవడం తప్పితే పలానా ఆనందం చెప్పాడని, పలానా వేరే వాళ్ళు చెప్పారని చెప్పుకోవడం తప్పితే ఎంత నిజంగానే తక్కువ ఉందా, నిజంగానే ఎక్కువ ఉందా, నిజంగానే దివ్యకి ఏమైనా రియల్ టైంలో ఎక్కువ ఉండొచ్చేమో, ఇదంతా జస్ట్ పర్సెప్షన్, అంటే మిస్ఇన్ఫర్మేషనో లేదంటే మిస్కాలిక్యులేషన్సో లేదంటే ఏదైనా కూడా అయ్యుండొచ్చు. 50-50 అటైనా అయ్యుండొచ్చు, ఇటైనా అయ్యుండొచ్చు. సో ఇలా ఒక ఛాన్స్ తీసుకుంటారు. తీసుకొని గేమ్ కొంచెం టైట్గా ఉంచడానికి దివ్య నుంచి అవకాశం ఉంది. ఆ లెక్కను చూసుకుంటే సంజన గారికి కానీ లేదంటే భరణి అన్నకి కానీ డేంజర్ బెల్స్ మోగచ్చు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు మ్యాక్సిమం వీళ్ళ టీఆర్పీ కోసం ఆలోచించుకుంటూ ఉంటారు. ఆ టీఆర్పీ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే సంజన గారి ఫ్యామిలీ రావడం వాళ్ళకి ఒక టీఆర్పీ అది అయిపోయింది. ఇప్పుడు గేమ్లోకి వెళ్ళిపోతారు. గేమ్లోకి వెళ్ళిపోతే ఎవరుంటే ఎక్కువ లాభం, దివ్య ఉంటే ఎక్కువ లాభమా, సంజన గారు ఉంటే ఎక్కువ లాభం అని ఆలోచిస్తారు. దివ్య ఉండి ఒక అద్భుతం చేస్తే దివ్య ఆగిద్ది అని చెప్పాను చూసారా. అద్భుతం ఏంటి అంటే తనుజాతో గొడవ పట్టడం, భరణ్యానతో గొడవ పట్టడం, తనుజాకి భరణ్యానికి మధ్యలో గ్యాప్ తీసుకురాగలగటం, అలాంటిది ఏదైనా చేస్తే ఇప్పుడు సంజన గారికి దివ్యకి అప్పుడు వీళ్ళు ఫుటేజ్ ప్రకారం కాంటెంట్ ప్రకారం ఇప్పుడున్న పరిస్థితుల్లో కనుక చూసుకుంటే వెయిటేజ్ అనేది దివ్య సైడ్ వెళ్తుంది. నేను బిగ్ బాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నానా, నా పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు, బిగ్ బాస్ పాయింట్ ఆఫ్ వ్యూ. అర్థం చేసుకోండి డిఫరెన్స్. మాటలు నాయ కానీ థాట్స్ అటు నుంచి వస్తున్నాయి. అలా చూసుకున్నప్పుడు వాళ్ళు అలా క్యాలిక్యులేషన్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఎవరి నుంచి ఎక్కువ అడ్వాంటేజ్ అవుతుంది, ఎవరి నుంచి ఎక్కువ ఫుటేజ్ వస్తుంది, ఎవరి నుంచి ఎక్కువ గేమ్ ఇంట్రెస్టింగ్ అన్నది ఆలోచించినప్పుడు వాళ్ళ దివ్య వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది కదా. ఎందుకంటే సంజన గారి దగ్గర నుంచి ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటి, ఫ్యామిలీ దగ్గర టీఆర్పీ అది వచ్చేసింది, అది అయిపోయింది. ఇంకా గేమ్లో అంత ప్రోగ్రెసివ్గా కనిపించట్లేదు. ఇనీషియల్ వీక్స్లో ఉన్నంత ఏమంటారు సూపర్ డూపర్ అసలు మైండ్ బ్లోయింగ్ స్ట్రాటజీస్ కానీ మైండ్ బ్లోయింగ్గా గేమ్ తిప్పడం కానీ ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైంలో లేవు. సో గొడవలు కూడా ఓన్లీ ఏంటి అంటే బాండింగ్ కూడా ఓన్లీ ఇమాన్యుల్తో ఉంది. గొడవలు కూడా ఏం లేవు ఇప్పుడు, రీతితో చిన్న చిన్న గొడవలు తప్పితే పెద్ద రైవల్టీస్ అన్నవి లేవు. సో ఆ విధంగా చూసుకున్నప్పుడు వీళ్ళకి సంజన గారు నుంచితే ఫెచ్చింగా, లేదంటే దివ్య నుంచితే ఫెచ్చింగా, లేదంటే భరణి నుంచితే ఫెచ్చింగా అన్నది ఆలోచించుకున్నప్పుడు దివ్య ఉంటేనే ఫెచ్చింగ్ అన్న విషయంతో వాళ్ళు ఏకీభవిస్తే దివ్య ఉంచుతారు. అప్పుడు సంజన గారు లేదంటే భరణి అన్న వాళ్ళిద్దరు ఒకరు వెళ్తారు. సంజన గారి వైపే మేజర్గా మొగ్గు చూపుతారేమో నాకెందుకు అనిపిస్తుందంటే టాస్క్లు ఇవన్నీ చూసుకుంటే టీటీఎఫ్లు ఇవన్నీ వస్తాయి, నెక్స్ట్ ఎవిక్షన్ ప్రీపాస్లు ఇవన్నీ వస్తాయి, భరణి నుండి కొంచెం గట్టిగా ఆడతాడు. సరేనా, ఆ విధంగా చూసుకొని కూడా చేయొచ్చు. ఇవన్నీ నేను చెప్పట్లేదు భయ్యా, వాళ్ళ థాట్ ప్రాసెస్లో అలా ఉండొచ్చు అని చెప్తున్నా. మళ్ళీ మీరు వచ్చి నాకు అంటగట్టకండి. సో ఇలా ఉండొచ్చు. ఇదొక డిస్కషన్స్ జరిగే అవకాశం ఉంది. నేను ఎలాగే చెప్పగలను, మీరు ఎలా అర్థం చేసుకుంటారో మీ ఇష్టం. ఇలాగే చెప్పగలుగుతాను నేను. ఇలాంటి ఒక డిస్కషన్ జరిగే అవకాశం ఉంది. ఇలా జరిగితే సాటర్డే రోజు టేబుల్స్ టర్న్ అవుతాయి. అప్పుడు ఖచ్చితంగా ఒక షాకింగ్ ఎవిక్షన్ చూస్తాం. ఎప్పుడు షాకింగ్ అవుతుందంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన పర్సన్ కాకుండా వేరే పర్సన్ అయిపోయినప్పుడు మాత్రం అది ఖచ్చితంగా షాకింగ్ ఎవిక్షనే. అది మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నది దివ్య, అట్లీస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తాను దివ్య కాబట్టి దివ్య లేకపోతే నాకు షాక్ అయ్యేది. కానీ థాట్ ప్రాసెస్ ఇలా ఉంది అని చెప్పి మీకు ముందే చెప్తున్నా, ఓ రోజు ముందే ఇలా కూడా జరిగే అవకాశం ఉంది. సో ఆ రకంగా దివ్యాని వీళ్ళు సేవ్ చేయొచ్చు.
ఒక అద్భుతం దివ్య చేయగలిగితే ఈ 2 రోజుల్లో ఏదైనా సరే జరిగితే మాత్రం ఆ రకంగా తను ఉండొచ్చు. లేదు ఓట్స్ కనుక భారీగా డిఫరెన్స్ ఉంటే ఎన్ని అద్భుతాలు చేస్తున్నా కూడా ఆ ఓట్స్ ప్రకారం క్యాలిక్యులేట్ చేసుకుంటే దివ్యాన్ని పంపించేయచ్చు. దివ్యకి సొంతంగా ఓట్ బ్యాంకు స్టార్టింగ్లో క్రియేట్ అయినా కూడా మధ్యలో చెడగొట్టుకుందండి, అది వేరే విషయం. కానీ బట్ దానిలోకి వెళ్ళద్దు. ఇప్పుడు మనం సోషల్ మీడియా పోల్స్ ఇవన్నీ చూసుకుంటే మాత్రం అవుట్ అండ్ అవుట్ దివ్యానే లీస్ట్లో ఉంది. దివ్య కన్నా సంజన గారు కొద్దిగా టాప్లోనే ఉన్నారు. పోనీ వీళ్ళకి ఏమైనా ఫ్యామిలీ వీక్లు అడ్వాంటేజ్లు అవుతాయంటే అందరినీ ఒకేసారి కొట్టేశారు, ఒకే వీక్ కొట్టేశారు. సో ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకే గుర్తుకున్నారు కదా తప్పితే ఓట్స్ అనేది వేరియేషన్ రాలా. సో ఇది ఇప్పటివరకు మీరు లైక్ చేయకపోతే లైక్ చేయండి భయ్యా, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పిన థాట్స్ వాళ్ళు అలాంటి డిస్కషన్లు జరిగే అవకాశం ఉందా అని మీరు ఏమనుకుంటున్నారో మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, సరేనా? ఇది నా సొంత కవిత్వం కాదు. సో ఇలా కొంచెం ఉన్నాయి, కొన్ని థాట్స్ ఉన్నాయి, కొన్ని ప్లాన్స్ ఉన్నాయి, అది ఏమైనా ఎగ్జిక్యూట్ చేసే అవకాశం ఉంటుంది. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో పాయింట్ చెప్తాను. సో ఓవరాల్గా ఇప్పుడు కంక్లూజన్ ఏంటి అంటే ఇమాన్యుయల్కి ఓటింగ్ బాగానే పడుతుంది, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువే పడుతుంది. బట్ కళ్యాణ్తో పోల్చుకుంటే మాత్రం తక్కువే ఉంది. కళ్యాణ్ బాబాయ్ నెంబర్ 1. ఇప్పుడున్న 6గురిలో నామినేట్ అయిన వాళ్ళలో చూసుకుంటే మాత్రం కళ్యాణ్ నెంబర్ 1లో ఉన్నాడు. మిగతా వాళ్ళ ఓటింగ్ పర్సంటేజ్లు అన్నవి ఎవరైతే ఇద్దరు మేజర్ సోర్సెస్ ఉన్నాయో ఓట్ సోర్సెస్ వాళ్ళు రాకపోవడం వల్ల వాళ్ళ ఓట్స్ వీళ్ళ మధ్యలో డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి. సో వీళ్ళలో ఎవరికి ఓటింగ్ ఉన్నా కూడా అది బబుల్. ఇప్పుడు బర్నియానికి సూపర్ డూపర్ ఓటింగ్ కొన్ని పోల్స్లో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు బర్నియాన్న. దట్ డజన్ మీన్ బర్నియానికి అంత భారీ ఓటింగ్ ఉందని. వాళ్ళ ఫ్యాన్స్ కనుక నిజంగా శబాష్ మనోడికి సూపర్ ఉందనుకోండి మీరు పప్పులో గాలిస్తుంటే మీరు రియాలిటీ ఏంటన్నది గుర్తుంచుకోవాలి. సో అది కనుక తీసేస్తే మళ్ళీ ఆ తనుజ ఫ్యాక్టర్ని తీసేస్తే మళ్ళీ అంత ఓటింగ్ కనిపించదు. సంథింగ్ సిమిలర్ టు ఇమాన్యుయల్ యాజ్ వెల్. ఇమాన్యుయల్ అన్నా కూడా తనుజ గారి ఫ్యాన్స్ కొంతమంది ఇమాన్యుయల్ ఓట్ చేస్తున్నారు. ఏంటి అంటే ఇమాన్యుయల్ బాగా పర్ఫామ్ చేశాడు, ఈ డిజర్వ్స్ అని చెప్పి అలాంటి ఓట్ చేస్తారు. కానీ ఎప్పుడైతే తనుజ వస్తుందో వాళ్ళు చేయరు. సేమ్ అప్లికబుల్ కూడా సుమన్ అన్న యాజ్ వెల్. ఇలాగా ఇంకోటి ఏంటంటే సైలెంట్ ఓటింగ్. ఇంకొక పాయింట్ మర్చిపోయాను, మేజర్ పాయింట్ ఏదైనా స్కిప్ అయ్యాను. సుమన్ అన్న ఓటింగ్లో ఒక చంక్ దివ్య కూడా ఓటింగ్ జరుగుతుందని, అది సోషల్ మీడియాలో కనిపించట్లేదని. సో ఆ రకంగా రియల్ టైంలో వీళ్ళ డిస్కషన్కి రూట్ కాజ్ కూడా అదే. సో డిఫరెన్స్ ఎందుకు తక్కువ ఉంటుంది 1% అంటే ఈ ఓటింగ్ ఎక్కడి నుంచి వెళ్తుందని చెప్పి. అందుకని ఓటింగ్ 1% దగ్గరికి ఎలా వెళ్తుంది, దివ్య బయట 3-4% డిఫరెన్స్ ఉన్నప్పుడు దగ్గరికి ఎలా వెళ్తుందంటే ఎలా వెళ్తుందంట. సో ఆ రకంగా డిఫరెన్స్ అన్నది తగ్గిపోతే వీళ్ళు కాల్ తీసుకుంటారు అన్నది పాయింట్. సమ్హౌ మిస్డ్ ఇట్. సో ఇది సంగతి. కంక్లూజన్ అయితే ఇది. సోషల్ మీడియా పోల్స్ ఇవన్నీ చూసుకుంటే దివ్య బాటంలో ఉండొచ్చు కానీ బట్ రియల్ టైంలో కొంచెం దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది. అలా దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం సంజనా గారికి బర్నియానికి ఎక్కువ డేంజర్ బెల్స్ ఉంటాయి. ముఖ్యంగా సంజనా గారికి ఎక్కువ డేంజర్ బెల్స్ ఉండే అవకాశం ఉంది దివ్య కన్నా. లేదు ఆ డిఫరెన్స్ 1-2% ఇంకా ఎక్కువే ఉంది అన్నప్పుడు స్ట్రైట్ అవే సాటర్డే షూట్ అవుతుంది, సండే రోజు దివ్య ఎలిమినేట్ అవుతారు, మిగతా వాళ్ళందరూ సేఫ్గా ఉంటారు. నో ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉందా అంటే అది మనది రేపటి పాయింట్. రేపు మాట్లాడుకుందాం. ఒక పాయింట్ ఉంది దానికి కూడా సంబంధించి ఒకటి ఉంది, నేను ఇప్పుడే రివీల్ చేయను, అది మనం రేపు మాట్లాడుకుందాం. బట్ ఈ లోపల మీరు ఇప్పుడు ఒక పాయింట్ చెప్తాను, 2 పాయింట్లు ఉన్నాయి, కంక్లూడ్ చేసేస్తాను. ఒక పాయింట్ ఏంటి అంటే ఎలాంటి ఓటింగ్ అనాలిసిస్ అయినా సరే మీరు దాన్ని ఎంటర్టైన్మెంట్ పర్పస్గా తీసుకొని మీ ఫేవరెట్స్కి మీరు ఎన్ని ఓట్లు వేయగలిగితే అన్ని ఓట్లు వేయండి. ఎన్ని ఓట్లు వేస్తే అన్ని ఓట్లు. మా ఓటు టాప్లో ఉన్నాడు కాబట్టి మీరు రిలాక్స్, మా ఓటు టాప్లో ఉన్నాడు టాప్ యూస్ అని చెప్పి రివ్యూర్ చెప్పాడని చెప్పి మీరు రిలాక్స్ అయితే మీ ఓటు టాప్లోంచి బాటంలోకి వస్తాడు. సరే మా వాళ్ళు బాటంలో ఉన్నారు ఎలాగ ఎలిమినేట్ అయిపోతారు అని చెప్పి మీరు గివప్ ఇస్తే అంతకన్నా ఫూలిష్నెస్ లేదు. సో మీ వాళ్ళు మీరు తెచ్చుకుంటే దెర్ ఈజ్ అ ఛాన్స్, అందరికీ ఛాన్స్ ఉంది. సో ఎన్ని ఓట్లు వేయగలిగితే మీరు మీ ఫేవరెట్స్కి అన్ని ఓట్లు వేసుకోండి. మిగతా ఎవరైతే కంటెస్టెంట్స్ నామినేషన్లు లేరో రీతు వాళ్ళ ఫ్యాన్స్ కానీ తనుజ గారి ఫ్యాన్స్ కానీ లేదంటే సుమన్ ఫ్యాన్స్ కానీ రిలాక్స్ మీరు తిప్పచ్చు రాజా, ఓటింగ్ని మీ ఇష్టం, మీరు ఏదైనా చేయగలరు, మీరు దానికి సమర్థులు, అంతే మీ చేతిలో ఉంది, అది సంగతి. సో ఇది ఓటింగ్ గురించి. ఇంకొక పాయింట్ ఏం చెప్దాం అనుకున్నానంటే ఎక్కడ వేర్ ఈజ్ అవర్ కళ్యాణ్స్ ప్రోమో అమ్మా అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు, కోపడుతున్నారు. మీకెంత కోపం ఉందో నాకు కూడా అంతే కోపం ఉంది భయ్యా. ఎందుకంటే నిన్న నైట్ లైవ్లో అయిపోయింది కాబట్టి ఈరోజు నిన్న నైట్ టీవీ ప్రోమోలో రావాలి, ఈరోజు మార్నింగ్ ప్రోమోలో రావాలి, లేదంటే మధ్యాహ్నం ప్రోమోలో అయినారు రాలా. ఎందుకు అనుకుంటున్నారు? తొక్కేద్దాం ఎక్కేద్దాం అని కాదు, క్యాష్ చేసుకుంటున్నారు. మీకు అర్థం చేసుకోండి. అంటే మీరు దానికి గర్వపడాలి యాక్చువల్గా. ఎందుకు మీరు గర్వపడట్లేదు? మీరు పద్దాకా వెళ్ళి ఆ యూట్యూబ్ ఓపెన్ చేసి ఆ స్టార్ మా పేజో లేదంటే ఆ జియో హాట్స్టార్ పేజో లేదంటే ఇన్స్టాగ్రామ్లో స్టార్ మా అకౌంట్ ఇవన్నీ కొడతా ఉంటే వాళ్ళకి అది వ్యూవర్షిప్. అర్థం చేసుకోండి, వాడుతున్నారు మిమ్మల్ని. సో ఇలాంటి స్టంట్స్ చేస్తారు కదా ఆబ్వియస్గా. ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ బిజినెస్ ఫర్ దెమ్, వ్యాపారం, ఊరికి చేసేస్తారండి. సో మిమ్మల్ని క్యాష్ చేసుకుంటారు మీ ఎమోషన్స్ని, అంతే. అంతకుమించి వాళ్ళు తొక్కేస్తే వాళ్ళకే వస్తుంది, తొక్కేస్తే వాళ్ళే తొక్కుపోతారు. వాళ్ళు తొక్కితే ఇలా టాప్ ప్లేయర్స్ని తొక్కితే వాళ్ళు తొక్కించుకుంటారు అనవసరంగా ఆడియన్స్ చేత. సో మీరు ఆవేశపడకండి, వస్తుంది. ప్రోమో వేయకుండా వేసేంత సినిమా ఉండదుగా. పోనీ ప్రోమో వేయకుండా వేసినా కూడా ఎపిసోడ్ హిట్ అవ్వకుండా ఆపేంత సినిమా అయితే ఉండదుగా. సో కొద్దిగా ఓర్చుకోండి, అంతే సింపుల్. మీ పేషెన్స్ని టెస్ట్ చేయట్లేదు,
మీ పేషెన్స్ని క్యాష్ చేసుకుంటున్నారు అంతే. ఇప్పుడు నేనేదో నన్ను పెట్టమంటారు, నేనేదో స్టోరీ పెట్టేస్తాను, నిజంగా మారి పెట్టేస్తే నేను బోల్డ్ స్టోరీలు పెడతాను భయ్యా. నాకు అసలు రివ్యూస్ కూడా మానే స్టోరీలో పెట్టుకుంటాను. నా మాట వినేటట్టయితే మీరు అది చేయండి, మీరు ఇది చేయండి, మీరు ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది అని 100 చెప్తా. వినరు కదా. వాళ్ళు చేయాలనుకున్నది వాళ్ళు చేస్తారు. వాళ్ళకి ప్లాన్ ఉంటుంది, ఓ ప్లాన్, ఓ పద్ధతి, ఎగ్జిక్యూషన్ ఉంటుంది. అది ఒకసారి పేలుతుంది, ఒకసారి పేలదు. పేలినప్పుడు మనం తిట్టడం, పేలినప్పుడు మనం మెచ్చుకోవటం అంతే. బట్ ఏం చేసినా కూడా దానికి ఒక మూల కారణం టీఆర్పీ అనేది ఒకటి ఉంటుంది, దానికి ఒక మూల కారణం మనీ ఎర్నింగ్స్ ఒకటి ఉంటాయి, ప్రాఫిట్స్ ఉంటాయి. దాని ప్రకారం ప్రాఫిట్ డిస్ట్రిబ్యూషన్ మార్జిన్ ఏదో థియరీ ఉంటుంది, దాని ప్రకారం వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. మన ఎమోషన్స్తో వాళ్ళకి సంబంధం ఉండదు అంతగా. ఏదో అప్పుడప్పుడు మన కోసం ఆలోచిస్తారు, కానీ ఎప్పుడు మాత్రం బిజినెస్ యాంగిల్ ఉంటుంది. అదనమాట సంగతి, అర్థం చేసుకోండి. సో నేను పెట్టినా ఎవరు పెట్టినా వాళ్ళు ప్రోమో రిలీజ్ చేయరు, వాళ్ళకి రిలీజ్ చేయాలనిపించినప్పుడే చేస్తారు. సో నాకు తెలిసి 5ంటికో 6ంటికో ఆ థర్డ్ ప్రోమో వచ్చే టైంకి అది రిలీజ్ అవుతుంది. అది సంగతి. ఇంతెందుకు ఇప్పుడు నేను ఇది చేసి వచ్చే లోపల రిలీజ్ అవ్వచ్చు, నేను దీన్ని ఆపి దాని ప్రోమో అనాలిసిస్ కూడా చేయొచ్చు. సో అదనమాట సంగతి. ఇప్పటివరకు లైక్ చేయకపోతే ఈ పాయింట్లో ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ కొట్టాల్సిందే మీరు, అసలు సబ్స్క్రైబ్ కొట్టండి. సో దీనికన్నా ముందు 2 వీడియోలు ఉన్నాయి. అవేంటి అంటే, ఒకటి ఎక్స్ట్రా కట్స్ ప్లస్ ప్రోమో 1 అనాలిసిస్ బాగుంది, చూడండి. దానికన్నా ముందు మిడ్ నైట్ టాక్స్ ఉంది, అది కూడా బాగుంది, దాన్ని కూడా చూడండి. దానికన్నా ముందు ఎపిసోడ్ రివ్యూ ఉంది. మీ దగ్గర డేటా ఉండి, మీ దగ్గర టైం ఉండి, మీరు ఏదైనా జిమ్కి వెళ్తున్నా, వాకింగ్కి వెళ్తున్నా, వర్క్ చేసుకుంటున్నా, మీకు టైం పాస్ కావాలి, మీకు ఎంటర్టైన్మెంట్ కావాలి అనుకుంటే కనుక ఆ రివ్యూస్ చూస్తూ ఉంటే మీరు ఎంటర్టైన్ అయ్యే అవకాశం ఉంది, అట్లీస్ట్ మీకు టైం పాస్ అయ్యే అవకాశమైనా ఉంది. సో ఆ విధంగా ముందుకెళ్దాం మనం. అది సంగతి. ఇంకొంట కళ్యాణ్ ప్రోమో వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. దాని తర్వాత మళ్ళీ ఎపిసోడ్ రివ్యూ. మధ్యలో గంట నిద్ర వేయాలి, ఎక్కడెట్ట కళ్ళు ఎట్ట మూసుకుంటూ ఉంటాయి. చలో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.